అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటుందని అన్నారు. ఇక రాజగోపాలాపురం గ్రామ మహిళలతో కూడా మాట్లాడిన హోంమంత్రి అనిత వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇక అక్కడికక్కడే అధికారులను పిలిచి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. నాబార్డు నిధుల నుంచి రాజగోపాలపురం నుంచి కందిపూడి వరకు కూడా మనకి సుమారుగా 60 లక్షల రూపాయలు పెట్టి ఒక రోడ్డు శాంక్షన్ అయింది. దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా పాయకరావుపేట మండలంలోనే పెంటకోటకి సంబంధించి నాబార్డు నుంచి ఈరోజు గుంటపల్లి వయ ఒంటిమెట్ట వరకు కూడా 85 లక్షల రూపాయలతో అదొక రోడ్డు శాంక్షన్ అయింది. మీకు తెలుసు, మొన్న పెంటకోట మిగతా గ్రామాల దగ్గర నుంచి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కోటరెట్ల మండలంలోని లింగాపురం, అదేవిధంగా ఎండపల్లి ఆ రోడ్లు కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పాయకరావుపేట నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ కూడా అతి త్వరలోనే పాయకరావుపేట బస్ కాంప్లెక్స్ దగ్గర అతి త్వరలో ఓపెన్ చేయడానికి కూడా ఈరోజు అన్నీ కూడా సిద్ధపరుస్తున్నాం. ఈరోజు అంటే ఓవరాల్గా ఒక పక్క నుంచి సంక్షేమం, ఒక పక్క నుంచి అభివృద్ధి రెండూ కూడా ఒకే తాటి మీద నడిపించడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ధ్యేయం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి తాలూకా స్టైల్ కూడా అది. యాజ్ ఇట్ ఈస్గా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా ఉపాధి అవకాశాలు